ఆ మహిళ తన భర్త యొక్క ఆయిల్ పెయింటింగ్ చూస్తూ ఉండగా అనుకోకుండా ఒక హిడెన్ స్విచ్ను గుర్తించింది. ఆసక్తితో ఆమె దానిని నొక్కింది. ఒక రహస్య ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. లోపల కనిపించిన భయానక దృశ్యం ఆమెను భయపెట్టింది. అక్కడ ఆమె భర్తకు చెందిన గత 6 భార్యల శరీరాలు మంచులో భద్రపరచబడి ఉన్నాయి. భయంతో వణికిపోతూ ఆమె అక్కడి నుంచి పారిపోవాలనుకుంది. కానీ అదే సమయంలో ఆమె భర్త తిరిగి వచ్చాడు. అతను ఆమెను ఒక చిన్న గదిలోకి పిలిచాడు. రహస్య గదికి ఎదురుగా అతను ఒక నిఘా కెమెరాను అమర్చినట్టు తెలిసింది. తన రహస్యాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు ఆమెను చంపాలని అతను నిర్ణయించుకున్నాడు. కానీ ఆమె, మీరు మీ గత 6 భార్యలను ఎందుకు అంత క్రూరంగా హత్య చేశారు అని అడిగింది. ఈ ప్రశ్న ఆ ధనవంతుడి ఆసక్తిని రేపింది. అతను తన కథను చెప్పడం ప్రారంభించాడు. అతని మొదటి భార్య ఒక సింగర్. ఆమెకు ఒక అలవాటు ఉండేది. సందర్భం ఏదైనా సరే పాటలు పాడటం. అది అతను భరించగలిగేవాడే. కానీ ఆమెకు మరో చెడు అలవాటు కూడా ఉండేది. అతన్ని భయపెట్టేందుకు ప్రాంక్లు చేయడం. దాంతో అతనికి తీవ్రమైన మానసిక గాయం కలిగింది. చివరికి అతను ఆమెను గిల్లెటిన్ దగ్గరకు తీసుకెళ్లాడు. రెండవ భార్య ఒక మోడల్. ఆమెను ఆకట్టుకోవడానికి అతను విపరీతంగా ఖర్చు చేశాడు. సుఖమైన జీవితం ఆశించాడు. కానీ పెళ్లి తర్వాత ఆమె తన సంపదను దక్కించుకోవడానికి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి కుట్ర పన్నుతున్నట్టు అతను వినేశాడు. ఆ పథకం ఫలించకుండా ఉండేందుకు అతను ఒక షాండిలియర్తో ఆమెను నలిపి చంపాడు. ఒకరోజు బయట ఉన్నప్పుడు అతనికి ఒక ఆధిపత్య స్వభావం గల మహిళ పరిచయమైంది. ఆమె స్టైల్ అతన్ని వెంటనే ఆకర్షించింది. ఆలస్యం చేయకుండా ఆమెను 3వ భార్యగా చేసుకున్నాడు. ఆమె తరచూ అతన్ని ఫైటర్ జెట్ ప్రయాణాలకు తీసుకెళ్లేది. షూటింగ్ ప్రాక్టీస్కి రమ్మని బలవంతం చేసేది. అవన్నీ అతను భరించాడు. కానీ ఆమె మద్యానికి బానిసాని, తాగినప్పుడు అతన్ని కొట్టేదని తెలుసుకున్నాడు. అందుకే అతను ఆమెను నీటిలో ముంచి చంపాడు. ఇవన్నీ అనుభవించిన తర్వాత అతను పెళ్లి అనే ఆలోచననే వదిలేశాడు. కానీ ఆ తర్వాత అతనికి ఒక సన్యాసిని పరిచయమైంది. సన్యాసినికి డబ్బుపై ఆసక్తి ఉండదని, తనకు ముప్పు ఉండదని అతను అనుకున్నాడు. చివరికి ఆమె అతని 4వ భార్య అయింది. కానీ కొద్ది రోజుల్లోనే ఆమె 100కు పైగా పురుషులతో డేటింగ్ చేసినట్టు అతనికి తెలిసింది. మొదట అతను పట్టించుకోలేదు. కానీ ఆమె ఎప్పుడూ తన మాజీ ప్రియులతో అతన్ని పోల్చడం మొదలుపెట్టింది. ఇక భరించలేక అతను ఆమెను ఒక శవపెట్టెలో పెట్టి ఊపిరాడకుండా చనిపోనిచ్చాడు. 5వ భార్య ఒక అందమైన యువతి. కానీ ఆమె ఎప్పుడూ అతనితో చల్లగా ప్రవర్తించేది. తరం తేడా కారణమేమో అనుకున్నాడు. కానీ ఆమె కోపం వచ్చినప్పుడు పూర్తిగా ఒక వారం పాటు అతన్ని పట్టించుకోదు. దానికి ప్రతిగా అతను ఒక గద్దను వదిలి ఆమెను చీల్చి చంపించాడు. 6వ భార్యకు అద్భుతమైన స్వభావం ఉండేది. ఆమె ఒక సేవకురాలిలా అతన్ని చూసుకునేది. కానీ కాలక్రమేణా ఆమె కేవలం డబ్బు కోసమే దగ్గరైందని, వారసత్వం కోసం అతన్ని చంపాలని కూడా ప్లాన్ చేస్తోందని అతనికి అర్థమైంది. అందుకే ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని కూడా మిగిలిన 5గురితో పాటు రహస్య గదిలో పెట్టేశాడు.